వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కోరం లేక భంగపడ్డ జనసేన అభ్యర్థి దల్లి గోవిందరాజు. కోరం సరిపోకపోవడంతో మంగళవారంకు ఎన్నికను వాయిదా వేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నగరంలో ఘనంగా జరుగుతున్న మహానాడు ముందస్తు వేడుకలు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో మహమ్మద్ నజీర్ పర్యవేక్షణలో జరిగిన ఉత్తర నియోజకవర్గం మహానాడు కార్యక్రమం. విశాఖలో విజయవంతంగా ముగిసిన 7వ జాతీయ బేండి ఫెడరేషన్ 2025 కప్. కోచ్ షేక్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో 11 మెడల్స్ సాధించి తమ సత్తా చాటిన విజయవాడ బిగ్ ఛాంపియన్స్ అకాడమీ క్రీడాకారులు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ తగిన కోరం లేక వాయిదా పడింది. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారి మయూర్ అశోక్ డిప్యూటీ మేయర్ ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజుకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. జీవీఎంసీలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికకు 56 మంది కోరం కావాల్సి ఉంది. అయితే ఎన్నిక ప్రక్రియకు 54 మంది హాజరు కావడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. జనసేన పార్టీ నుంచి కందుల నాగరాజు గైహాజరయ్యారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేష్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియకు నిర్వహించిన సమావేశానికి ముందుగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కొనతల రామకృష్ణ హాజరయ్యారు. ఆపై ఎమ్మెల్యే వంశకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్ పదవిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేజెక్కించుకున్న కూటమి నేతలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సఫలీకృతం కాలేకపోయారు. మంగళవారం ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన కోరం ఉండే విధంగా కూటమి నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కార్పొరేటర్కి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన మీదట ఈరోజు ఎలక్షన్కి అటెండ్ అవడం జరిగింది. కోరం 2 సభ్యులు తక్కువ ఉండటం వల్ల రేపటికి ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది. రేపు ఎలక్షన్లో దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. రేపొద్దున్న మళ్ళీ 11 o'clockకి కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడం జరుగుద్ది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. 54 మంది వచ్చారు. అందరూ డుమ్మా కొట్టడం అనేది అబద్ధం. కల్లి గోవిందరెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు 74 మంది, మేము ఇదివరకు మేయర్గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రేపు మళ్ళీ కల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనం అందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వచ్చాం. డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి గారు ఎన్నుకోవాలి. అనివార్య కార్యాల వలన ఈరోజు కోరం చాలక రేపటికి వాయిదా పడింది. రేపు 11 గంటలకే అందరూ వచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక రకంగా దురదృష్టం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఖచ్చితంగా రేపు జరుగుతుందో తెలియజేస్తాం. జనసేన, బీజేపీ అందరూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది రాలేదు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులతో కోలాహలంగా మారింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల అధికారులకు అందజేసి తక్షణమే వాటిని పరీక్షించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపితే సహించేది లేదని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
సమస్యలను సత్వరం పరిష్కరించాలని, పరిష్కారం చేయలేకపోతే ఏ ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మహానాడు గొప్ప వేదిక అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఉత్తర నియోజకవర్గం మహానాడుని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్వహించిన మహానాడును నేటి వరకు 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మహానాడికి ముందు శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల కార్యకర్తల ద్వారా సమస్యలను తెలుసుకొని తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్, లోడగల కృష్ణ, పొలమరశెట్టి శ్రీనివాసరావు, వెల్లంకి భరత్, పైలా ముత్యాల నాయుడు, గొంప సత్యనారాయణ, బొడ్డేటి మోహన్, రాజమండ్రి నారాయణ, ఈతలపాక సుజాత, కోట నరేష్, బొడ్డేపల్లి లలిత, పి జయరాజ్, జాన్, సనపల వరప్రసాద్, కొయిలాడ వెంకటేష్, అనసూరి మధు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది. కాబట్టి మరి రేపు ఈ నెలాఖరున 27, 28, 29లో పెద్ద పెద్ద మహానాడు నిర్వహిస్తాం. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మినీ మహానాడులు నిర్వహించి స్థానిక సమస్యల్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆమోదించి ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు. తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. పార్టీ నేతలు, సీనియర్ క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కిల్లి కృపారాణి హామీ ఇచ్చారు. నగరంలోని సింకా గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు తమ సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కృపారాణి మాట్లాడుతూ పార్టీ నాయకులు తీసుకొచ్చిన తమ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి నాయకురాలు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్, సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంటే వారు పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ 3 రంగులు నమ్ముకుని కాంగ్రెస్ జెండాను మోస్తూ ఉన్న సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాల నుంచి వచ్చి గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ రియల్గా వాస్తవంగా డిస్ట్రెస్లో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చే లీడర్సు, కేడరు. వారు గడిచిన 1 సంవత్సరంన్నర కాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఆవేదన వారిలో ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు, ముఖ్యంగా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు అన్న విషయాలు వారి వినతుల్లో వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్స్ వారు ఇవ్వటం జరిగింది. గడిచిన కొంతకాలంగా వారు ఈ విషయాన్ని మీరు గతంలో మేము ఒకసారి ఏఐసిసికి తీసుకువెళ్ళి రిప్రజెంట్ చేయటం జరిగింది మేడం. బట్ మీకున్న ఎఫిలియేషన్స్, గతంలో మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్న పరిచయాల ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఏ విధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ వల్ల వారు జైళ్ళకి వెళ్ళారు, జైలు పాలయ్యారు, కాంగ్రెస్ పార్టీ వల్ల వారు తన్నులు తిన్నారు, విమర్శలకు గురి కాబడ్డారు. మా కష్టాన్ని, మా ఆవేదనని మీరు ఎక్స్ప్రెస్ చేయండి, అధిష్టానం ముందు వారిని కోరటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ఆరోపించారు.
నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక కార్మిక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా తీరని అన్యాయం చేసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు నివసిస్తూ ఈ నెల 20న రెగ్యులర్ కాంట్రాక్ట్ కార్మికులకు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టే సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు మద్దతు పలకాలని తపన్సేన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా నక్కపల్లిలో ఏర్పాటు అయ్యే ప్రైవేట్ ప్లాంట్కు గనులు కేంద్రం కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపు ప్రక్రియకు కేంద్రం స్వస్తి పలకాలన్నారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు సిఎస్ నరసింహారావు, ఆర్కేఎస్వి కుమార్, పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల కో కన్వీనర్ కుమార్ మంగళం పాల్గొన్నారు. Talk to you in your own language, as Comrade Narasimha spoken. So I am to speak to you a foreign language, unfortunately. Anyway, I have visited just at this moment because of the serious situation that is going on in the steel plant. You know that the Vizag steel plant was decided to be sold out, and they more or less decided the client also, customer also, whom they want to sell out. But they could not, because last 4 years the entire workers, all unions together, are holding programs, agitations, dharna, and particularly I will request you to kindly take note of the thing. During these 4 years, not even a single minute's production time was disturbed. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో ఉన్న 2 వర్గాలని ఒక్కటిగా చేయాలనేది తన లక్ష్యమని ఎమ్మెల్యే సిఎస్ వంశకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కబడ్డీ అసోసియేషన్లో 2 వర్గాలు ఉండటం వలన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ నేతలను తప్పుదోవ పట్టించిన శ్రీకాంత్పై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డిని తప్పుదోవ పట్టించి అనేక తప్పుడు కార్యక్రమాలకు పాల్పడిన శ్రీకాంత్పై విచారణ జరిపిస్తామన్నారు. శాప్లో ఫిర్యాదు చేసిన శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి వెంకటరెడ్డి మాట్లాడుతూ 2 అసోసియేషన్లు ఒక్కటి చేయడమే తన లక్ష్యమన్నారు. దీనివలన క్రీడాకారులకు, క్రీడా ప్రతినిధులకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో ఉండవని తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఒక షాప్ సార్మన్ గారు, రవినాయుడు గారు నెలల క్రితం మీటింగ్ పెట్టి ఆంధ్రాలో ఒకటే అసోసియేషన్ ఉండాలి, ఇలా 2-3 అసోసియేషన్ నుండి చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు సఫర్ అవుతున్నారు, దాని మీద మీరు ఒకే అసోసియేషన్గా మీరు చేయాలని చెప్పి ఆయన కోరగా, అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు పైన 115-2010 అసోసియేషన్. ఇప్పుడు ఎమ్మెల్యే గారిది అదే నెంబరు, మాది అదే నెంబరు. ఎందుకంటే ఈ అసోసియేషన్లో వారికి మాకు కొద్ది విభేదాలు ఉన్నాయి. మేము ఎందుకంటే కబడ్డీ పిల్లలు సఫర్ అవుతున్నారనే ఉద్దేశం మీద ఒకే అసోసియేషన్గా ఉండాలని చెప్పనే ఉద్దేశం మీద మేము కలిపి ఇరువురం కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఏదైతే ఒకరి మీద కోర్టులో ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము దాన్ని పరిష్కారం చేసుకుని ఒకే అసోసియేషన్లో ఉండాలనే ఉద్దేశం మీద మేము ఈరోజు నెలలుగా దీన్ని మేము మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ 2 ముక్కలుగా ఉంది. దానికి సంబంధించి ఏకదాటి మీదకి రావాలని చెప్పి అందరం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా వెంకటరెడ్డి గారు ముందుకొచ్చి ఇలా ఉంటే కబడ్డీ మీద అభిమానులకు, కబడ్డీ ఆడే ప్లేయర్స్కి అందరికి కూడా నష్టం జరుగుతూ ఉంది. ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంతోమంది కబడ్డీని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను శాప్ చైర్మన్ గారికి మాట్లాడా. ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు ఏకమై నాకు ఒక లెటర్ ఇస్తే నేను అఫీషియల్గా ఒక కమిటీని కూడా అనౌన్స్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. సో మేము అందరం కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒకే కమిటీ, ఒకే అసోసియేషన్ ఉండే విధంగా
కబడ్డీని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా రెడీ అయ్యాం. అందులో భాగంగా ఇవాళ ఈ విషయాన్ని తెలియపరచాలి. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో తిరంగా యాత్ర జరిగింది. బీచ్ రోడ్లో ఉన్న పార్క్ హోటల్ నుండి కాళీమాత ఆలయం వరకు తిరంగా యాత్ర జరిగింది. యాత్రలో పాల్గొన్న వారు జాతీయ జెండాలు చేతుముని భారతమాతకి జై, జై హింద్ అంటూ నినాదాలతో తిరంగా యాత్ర సాగింది. ఈ యాత్రలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, వంశకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్డీఓ చైర్మన్ ప్రణవగోపాల్ పాల్గొన్నారు. కూటమి నాయకులు జీవీఎల్ నరసింహారావు, ఎంఎంఎన్ పరశురామరాజు, పివిఎన్ మాధవ్, నాగేంద్ర, గండి బాబ్జీ, పోతనరెడ్డి, పట్టాభిరామ్, కాశీ విశ్వనాథ్ రాజ్ తదితరులు తిరంగ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని, మన సైనికులు పాకిస్తాన్కి చుక్కలు చూపించారన్నారు. మన సైన్యానికి దేశ ప్రజలందరూ అండగా ఉంటారని అన్నారు. దేశ సంరక్షణలో మన సైనికులు పోషించే పాత్రను కొనియాడారు. మే 6 అర్ధరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్లో చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడుల్లో ప్రపంచ ఉగ్రవాద సంస్థలుగా గుర్తింపబడినటువంటి జైషే మహమ్మద్, అలాగే లష్కర్ ఎ తైబా వంటి స్థావరాలపై అటాక్ చేసి మన సైన్యం భారతదేశ ప్రజల తరఫున ఒక చక్కటి గుణపాఠం పాకిస్తాన్ ఉగ్రవాదులకు చెప్పింది. అటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించినటువంటి భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారత సైన్యానికి, వారి ధైర్యానికి, వారి సాహసోపేత చర్యలకు, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి మరి సెల్యూట్ చేస్తూ దేశవ్యాప్తంగా యాత్రలు చేపట్టడం జరుగుతోంది. 7వ జాతీయ బేండీ ఫెడరేషన్ కప్ 2025లో విజయవాడ బిగ్ ఛాంపియన్స్ అకాడమీ క్రీడాకారులు తమ సత్తా చాటారు. 2 రోజుల పాటు విశాఖ వేదికగా సుజాత నగర్ సీజోన్ పార్క్ ఆవరణలో ఏపీ బేండీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో బిగ్ ఛాంపియన్స్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా నేతృత్వంలో క్రీడాకారులు 11 మెడల్స్ సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషాను మెడల్ సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు. అనంతరం ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధి పి మురళి, నేషనల్ రిఫరీ మహమ్మద్ నజీరుద్దీన్ మాట్లాడుతూ ఈ పోటీల్లో 9 రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. వివిధ వయసుల విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ, గుజరాత్, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొన్నారని స్పష్టం చేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బేండీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి లవ్ కుమార్ యాదవ్ విజేతలకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారన్నారు. అసోసియేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెన్నుదన్నుగా నిలిచిన అకాడమీల ప్రతినిధులు, క్రీడాకారులకు ధన్యవాదాలు తెలిపారు. మన వైజాగ్లోని ఇలా నేషనల్స్ ఇలా జరగడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఆడి ట్రోఫీస్ని, మెడల్స్ని కూడా గెలుచుకున్నారు. అలాగే ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేని విధంగా మంచిగా మనం ఇక్కడ ఆంధ్రాలోనే జరిగించి వాళ్ళందరితోటి కూడా చాలా బాగా చేశారు అని అనిపించుకున్నాం మేము. కాబట్టి దాన్ని బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు సపోర్ట్ చేసిన తెలంగాణ టీము మొత్తం ఇలా ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి నజీరుద్దీన్ సార్, తెలంగాణ సెక్రటరీ, ఈయన ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్ సక్సెస్గా చేయగలిగాం. అందుని బట్టి మేము చాలా ఆనందిస్తున్నామండి. ఈ గేమ్ని ఆంధ్రాలోని ఇంకా ఎంతగానో అభివృద్ధి చేయడానికి మా వంతుగా అసోసియేషన్ తరఫు నుంచి మేము ఎంతగానో ఇంకా కష్టపడి దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందరి ఆల్ వెల్కమ్, ఆల్ కోచెస్ వెల్కమ్. ఏదైతే ఈ స్కేటింగ్ సంబంధించిన గేమ్స్ అన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ గేమ్లోకి వచ్చి ఆడడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. మొహమ్మద్ నసీరుద్దీన్, బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ అండ్ ఆల్సో నేషనల్ రెఫరీ, బ్యాండీ అసోసియేషన్ ఆఫ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్.
ఈరోజు వచ్చేసి మే 17-18 2025 పెందుర్తిలోని సుజాత నగర్ సిటీ జోన్ పార్క్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ మురళి గారు, లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో ప్లస్ అలాంగ్ విత్ ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెంబర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో 7th నేషనల్ బ్యాండీ ఫెడరేషన్ కప్ నిర్వహించడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన సింథటిక్ ఐస్ రింక్ను మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో మొదటిసారి మనం ప్రవేశపెట్టాము. ఇది ఆంధ్రప్రదేశ్కి దక్షిణ భారతదేశానికి ఎంతో గర్వకారణం. So I really appreciate the efforts of Murli sir and Lakshmi ma'am along with Khadar sir and Subba Reddy sir, everybody. And bandy is already existed Olympic game. It is also existed Khelo India Winter Game. All our Indian states which are included Andhra Pradesh, Telangana, Tamil Nadu, Kerala, Karnataka, Gujarat, Maharashtra and Haryana, Uttar Pradesh, Jammu Kashmir and Ladakh. So all the states are part of the Bandy Association of India. దీంట్లో మన సౌత్ ఇండియాలో వచ్చేసి తెలంగాణ ఈరోజు 7th బ్యాండీ ఫెడరేషన్ నేషనల్ కప్కి ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విచ్ ఇస్ ద ఆర్గనైజ్డ్ స్టేట్ హ్యాస్ కమ్ ఆల్ ద వే టు 4th పొజిషన్ అవుట్ ఆఫ్ ద 15 states. I really appreciate Murli garu and his efforts. And now we are trying very hard to reach the bandy to school level games. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేయ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాస్త్ర వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాలని ఏఐటీయూసీ కార్యదర్శి షేక్ రెహమాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు 2 సెంట్ల స్థలం, ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలోనూ మేనిఫెస్టోలోనూ పొందుపరిచిన అంశాలను అమలు చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ అర్బన్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలన్నారు. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో 26 జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వడమే కాకుండా ఆ ఇంటి నిర్మాణానికి కూడా మేము 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. సిపిఐ దీన్ని 5 లక్షల రూపాయలు చేసి ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రతి లబ్ధిదారుడికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలల నుండి ఈ ఉద్యమాన్ని చేపడతా ఉంది. రైతులను అన్ని విధాలా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగిందని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కె ప్రభాకరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, గతంలో జగన్ సర్కార్ కానీ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రభాకరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలోనూ, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా నేడు రైతన్నలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ పాలనలోనే మాత్రమే అన్ని వర్గాల వారి సంక్షేమం, అభ్యున్నతి సాధ్యపడిందని చెప్పారు. రైతులను ఆదుకోవాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రైతుల కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు దర్శించడం జరిగింది. గత 4 రోజుల నుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అరకు, ఈరోజు విశాఖపట్నం, సాయంకాలం అనకాపల్లి, ఈ 6 జిల్లాలో కిసాన్ కాంగ్రెస్ని బలోపేతం చేయడం నిమిత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అయినటువంటి సుఖ్పాల్ సింగ్ ఖైరా గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర పర్యటన చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రధానమైన పంట వరి. ఈ వరి, అలాగే జనుము, చెరకు, ఇవన్నీ పంటల మీద అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్రలోనే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కూడా శ్రీకాకుళానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఆయన వ్యవసాయ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత రైతులకి ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందడం లేదన్నది నేను గత ఈ 3 రోజుల నుంచి చూసినటువంటి పర్యటనలో తేలింది. హాస్యప్రియ కామెడీ క్లబ్ హాస్యామృతం కామెడీ షోను నిర్వహించింది. క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన హాస్యామృతం కామెడీ షో ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటులు కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ సందర్భంగా హాస్యప్రియ కామెడీ క్లబ్ కార్యదర్శి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో 100వ ప్రదర్శన నిర్వహించామని తెలిపారు. తాము నిర్వహించే ప్రదర్శనలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల క్రమం తప్పకుండా తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు ఒత్తిళ్లతో ఉన్న ప్రజలను నవ్వించడమే తమ లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తాము నిర్వహించే హాస్య కార్యక్రమాల వలన ప్రజలు మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారని ఈశ్వరరావు చెప్పారు. ఈరోజు మా హాస్యప్రియ కామెడీ క్లబ్ తాలూకా హాస్యామృతం అనే కామెడీ షోని పబ్లిక్ లైబ్రరీ హాల్ నెంబర్ 1లో చేస్తున్నాము. మేము ప్రతి నెల 4వ ఆదివారం చేసేవారు. కాకపోతే ఈ నెలలోనూ 4వ ఆదివారం ఖాళీ లేకపోయిన హాలు మనం 3వ ఆదివారానికి షిఫ్ట్ అయ్యామండి. మా కార్యక్రమాలు హాస్యాన్ని అందించడం అనేటటువంటిది మా దృక్పథం. హాస్యప్రియ కామెడీ క్లబ్ తాలూకా మోటో ఏంటంటే విశాఖ ప్రజలకు ఫ్రీగా వినోదాన్ని అందించాలన్నది మా దృక్పథంతో 1912 నవంబర్ నెలలో ఈ క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. విజయనగరం జిల్లా ద్వారపుడిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చిన్నారులను కారు రూపంలో మృత్యువు కబలించింది. ద్వారపుడి గ్రామానికి చెందిన 4 చిన్నారులు కారు లాక్పడి మృతి చెందనగా వీరిలో 2 చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆదివారం ఉదయం ఈ 4 చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి 4 చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరి ఆడక మగ్గి, బుచ్చిబాబు భవన దంపతుల కుమారుడు ఉదయ్, బూర్లు ఆనంద్ ఉమా దంపతుల 2 కుమార్తెలు చారుమతి చరిష్మా, కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. ఈ హృదయ విచారకర ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కోరం లేక భంగపడ్డ జనసేన అభ్యర్థి దల్లి గోవిందరాజు. కోరం సరిపోకపోవడంతో మంగళవారంకు ఎన్నికను వాయిదా వేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్.
విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నగరంలో ఘనంగా జరుగుతున్న మహానాడు ముందస్తు వేడుకలు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో మహమ్మద్ నజీర్ పర్యవేక్షణలో జరిగిన ఉత్తర నియోజకవర్గం మహానాడు కార్యక్రమం. విశాఖలో విజయవంతంగా ముగిసిన 7వ జాతీయ బేండీ ఫెడరేషన్ 2025 కప్ కోచ్ షేక్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో 11 మెడల్స్ సాధించి తమ సత్తా చాటిన విజయవాడ బిగ్ ఛాంపియన్స్ అకాడమీ క్రీడాకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.